ఏడాది నుండి ఊరిస్తోంది ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్. ఒక పట్టాన పట్టాలెక్కడం లేదు. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అనుకున్న టైం కన్నా లేటుగా సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మరొక క్రేజీ వెంచర్ కూడా స్టార్ట్ అయ్యేందుకు టైం పడుతుందట. స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటనుకుంటే మరొకటవుతుంది. అనుకున్న టైంకి కమిట్ అయిన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్ ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ ఏడాది నుంచి అదుగో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన దాఖలాలు లేవు. రాజాసాబ్ తర్వాత ఫౌజీ ఎంట్రీతో ఇది డిలే అవుతున్నట్లు టాక్. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు కూడా ఇదే ఇష్యూ. వార్ 2 షూటింగ్ కారణంగా కాస్త లేటుగా సెట్లోకి అడుగుపెట్టాడు తారక్. దీంతో రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడింది. ప్రభాస్ తారక్ మూవీసే కాదు, ఇప్పుడు నాని హై ఆక్టేన్ మూవీ పారడైజ్ కూడా ఇదే బాట పడుతోంది. దసరాతో న్యాచురల్ స్టార్ ను మాస్ హీరోగా మార్చిన శ్రీకాంత్ ఓదెలకు మరో మూవీకి సిగ్నల్ ఇచ్చాడు నాని. అయితే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో మధ్యలో హిట్ 3ని కంప్లీట్ చేశాడు. హిట్ 3 థియేటర్ రష్ ముగిసే సమయానికి పారడైజ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. అంటే ఈ మే నెలలోనే శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం షూటింగ్ వాయిదా పడింది. పారడైజ్ షూటింగ్ సమ్మర్ నుంచి ఆగస్టుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. నాని డిఫరెంట్ లుక్ లో కనిపించేందుకు శిక్షణ తీసుకోవడమేనని సమాచారం. రగ్డ్ లుక్ లో నాని తనను తాను బిల్డ్ చేసుకునేందుకు బాగా కష్టపడుతున్నాడట. పాత బస్తీ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సెట్ సిద్ధం చేయడానికి కూడా టైం పడుతుందట. ఈ కారణాలే షూటింగ్ డిలేకు కారణమని సమాచారం. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట శ్రీకాంత్. దీంతో రిలీజ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇన్నర్ టాక్. అదే నిజమైతే చరణ్ పెద్ది రిలీజ్ కు నాని రూట్ క్లియర్ చేసినట్టు.